హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన. ఈరోజు అయితే ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడీ ఎలా చేసుకోవాలో మీకు చెప్పేస్తాను. చాలా క్రిస్పీగా ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక రెసిపీ చూసేద్దాం. అయితే ఆనియన్ పకోడా చేయాలని ఇలా 7 ఆనియన్స్ అయితే తీసేసుకొని ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మరీ సన్నగా లావుగా కాకుండా కట్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకొని దాంతో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కారం, మీ కారానికి తగినంత, జీలకర్ర, ధనియాల పొడి, ధనియాల్ని క్రష్ చేసి వేసుకోవాలన్నమాట. మనకి అవి క్రంచీగా తగులుతుంటాయి అన్నమాట పకోడా తినేటప్పుడు. అలా క్రష్ చేసుకొని బాగా దాంతో ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేలా అయితే మనం ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత అయితే దాంతో ఆ కప్పుతో నేను 1 కప్పు శనగపిండి అయితే తీసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఆనియన్స్ని బట్టి దాంతో వాటర్ సరిపోతే చాలు, లేకపోతే కాస్త వాటర్ తీసుకోవాలి. అది కూడా ఎక్కువ వాటర్ తీసుకోకుండా కాస్త తీసుకోండి. నేను ఇది ఇక్కడ తీసుకోకపోయినా సరిపోయి ఉండేది, కానీ తీసుకున్నాను. మీరు చూసుకొని కాస్త పొడిగా ఉండేటట్టే చూసుకోండి. నెక్స్ట్ అయితే నా పిండి అయితే కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత అయితే పిండిని అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా కాస్త పలుచగా వేసుకోవాలి. లావుగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇంకా ఇలా వేళ్ళతోటి అలా వేసేసుకోవాలి. ఇక్కడ మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా అయితే కాల్చుకోవాలి. కాస్త టైం పడుతుంది, నిదానంగా కాల్చుకోండి. ఇక్కడ ఆనియన్స్ అయితే మనకి పూర్తిగా మాడిపోయినట్టయితే అవ్వకూడదు. అప్పుడు మనకి చేదుగా అనిపిస్తుంది అనమాట పకోడా. తర్వాత చల్లారినాక తినేటప్పుడు 75% అలా కుక్ అయిన తర్వాత అయితే ఆనియన్స్ కుక్ అయిన తర్వాత అయితే తీసేసుకోవాలి. మనం పకోడాని ఎక్కువ కాల్చుకుంటే అదైతే చాలా గట్టిగా ఉంటుందన్నమాట. మనకి పకోడా చల్లారిన తర్వాత ఇంకా అలా అయితే ఎక్కువ కాల్చుకోకుండా మీడియంగా కాల్చుకోండి. ఇలా నెక్స్ట్ అయితే కరివేపాకు తీసుకొని అయితే ఇలా వేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనకి పకోడా అంటేనే కరివేపాకు కదా, చాలా బాగుంటుంది టేస్టీగా. మన పకోడా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా బాగుంది టేస్ట్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వందన. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.